అండ్ టీజర్ లో ఒక లాస్ట్ లో ఎండింగ్ లో ఒక డైలాగ్ ఉంటుంది, అందరూ ఇట్ ఇట్ సో హిట్టింగ్ అనేసి అంటారు, నువ్వు ఎవడో తెలీదు, ఉన్నావో లేదో తెలీదు, బట్ నీ కోసం ఇంత చేస్తున్నారని అనేది. సో అలా మీ లైఫ్స్ లో ఎప్పుడైనా ఏదన్నా ఒక ఫ్యాన్ మూమెంట్ లేదా ఏదన్నా ఒక స్టోరీ విన్న తర్వాత నా గురించి ఏంట్రా వీడు ఇంత చేస్తాడు, ఎవరీడు ఏంటి, వీడిని కలవాలి అని మీకు మీ లైఫ్ లో అలా అనిపించిన ఫ్యాన్ ఎవరినైనా అలా మీరు ఇంటరాక్ట్ అవ్వడం అలా జరిగిందా ఎప్పుడైనా? ఒకటి అని చెప్పలేను, లాట్ ఆఫ్ పీపుల్ డూ డిఫరెంట్ థింగ్స్. పీపుల్స్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ దర్ లవ్ ఇస్ వెరీ డిఫరెంట్. నార్త్ నుంచి ఎక్కడో దే లీవ్ దేర్ హోమ్ టౌన్ అండ్ లిటిల్ గర్ల్స్ కమ్ ఆఫ్ దే స్టాండ్ అవుట్ సైడ్ ద ఆఫీస్, మన కంగారు పడుతుంది అసలు ఎవరమ్మా నువ్వు ఏంటి ఇంట్లో, దాట్ ఈస్ ఆల్సో లవ్. వచ్చిన మాట్లాడరు, అలా చూస్తూ ఉంటారు అంతే. యూనో, సో అన్ని రోజులు ట్రావెల్ చేసి చెప్పకుండా అంత రిస్క్ చేసి లుక్ ఎట్ యూ, దట్ ఈస్ ఆల్సో లవ్. యు నో వాట్ ఐ మీన్? అక్కడ నుంచి ఐ థింక్ ఫర్ ఇష్మాత్ శంకర్ ఆల్సో, నేను సినిమా చేసి యూనో ఐ వాస్ లైక్ వెరీ హ్యాపీ విత్ ద థింగ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. హిట్ అవ్వాలని చెప్పేసి మోకాళ్ళ మీద తిరుపతి కొండలు ఎక్కేసి, యూనో దే పుట్ లేటర్ ఆన్ పూరి గారు సెండ్ మీ ద వీడియోస్ అండ్ ఆల్ ఆఫ్ దట్. ఐ వాస్ లైక్ ఏంటిది, యూనో వాట్ డిడ్ ఐ డూ ఫర్ యూ, నా కోసం ఏంటి ఏం చేసి, అది నాకేంటంటే కొంచెం గిల్ట్ లాగా ఉంటుంది. అసలు ఏంటి, వై యూ డూయింగ్ దిస్, యూనో am I worth so much, am I ane idu untade. Of course you are, no, but you know when you are actually that person, I'm like ఏంటి అసలు ఏంట్రా రిలేషన్ ఏంట్రా, నువ్వు అది చేసే వరకు నువ్వు ఉన్నావు విషయం కూడా నాకు తెలియదు. సో ఏంటి, వాట్ ఈస్ దాట్ అనేది ఎప్పుడు ఉంటా ఉండేది. సో అలా మల్టిపుల్